అనగనగా ఒక ఊళ్ళో ఒక పిసినారోడు ఉండేవాడు. ఎంత పిసినారోడంటే ఎన్ని డబ్బులు సంపాదించినా చిన్న గుడిసెలాంటి ఇంట్లోనే ఉండేవాడు. బెడ్షీట్స్ కూడా మార్చేవాడు కాదు. అరిగిపోయే వరకు వాడేవాడు. ఉద్యోగానికి కూడా నలిగిపోయిన బట్టలు వేసుకొని వెళ్ళేవాడు, ఇస్త్రీకి డబ్బులు మిగిల్చాలని. వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదు. ఎందుకంటే పెళ్ళాం వస్తే మళ్ళీ ఖర్చు అయిపోతుంది, పిల్లలు పుడితే ఇంకా ఖర్చు అయిపోతుంది అని. అలా జీవితాన్ని బతికేస్తూ ఉండేవాడు. 45 ఏళ్ళు వచ్చాయి, ఇంకా రిటైర్ అయిపోతాను అని అనుకున్న సమయాన తన తలుపు తట్టి మరీ యమధర్మరాజు లోపలికి వచ్చాడు. నీ సమయం అయిపోయింది, పద అని. అప్పుడే అయిపోయిందా? ఇప్పటి వరకు నేను ₹1,00,00,000 సంపాదించాను. ఈ డబ్బులు తీసుకొని నాకు కొంచెం ఆయుష్నివ్వరా అని అడిగాడు. యమధర్మరాజు గట్టిగా నవ్వాడు. కుదరదు అని చెప్పాడు. ఒక్క క్షణం సమయం ఇవ్వండి అని ఒక పేపర్ తీసి ఒక చిన్న లెటర్ రాశాడు. ఈ డబ్బులు ఎవ్వరికి దొరికితే వాళ్ళు దయచేసి జీవితాన్ని బతకడానికి వాడండి. చావులో ఇది దేనికి పనికిరాదు అని డబ్బుల మూటలో రాసి పడేసి బయటకి విసిరేశాడు. జీవితాన్ని బతకండి, దాచుకోకండి. నథింగ్ ఈజ్ ఫర్ ఎవర్. చిన్న కథ నచ్చిందా?